రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు సమీపంలో దారుణం చోటు చేసుకుంది. కొత్తూరు అండర్ పాస్ సమీపంలో ఒక వ్యక్తి దారుణ హత్య పూర్తిగా సంచలనం రేపుతుందనే చెప్పవచ్చు. ఈరోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కొత్తూరు బైపాస్ సమీపంలో ఒక ఆటోలో వచ్చినటువంటి 5గురు వ్యక్తులు అక్కడ తాగి మద్యం సేవించి పూర్తిగా వాగ్వాదానికి దిగారు. ఇదే క్రమంలో మిగిలిన నలుగురు వ్యక్తులు ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా రాయితో తలపై మోది అదే విధంగా అక్కడ ఉన్నటువంటి బాటిల్స్‌తో అత్యంత కిరాతకంగా పొడిచి చంపినటువంటి పరిస్థితి ఒక్కసారిగా సంచలనంగా మారింది. విషయం తెలుసుకున్నటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని అక్కడి నుంచి పారిపోతున్నటువంటి నలుగురు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వీరంతా కూడా రాజేంద్ర నగర్‌కు చెందిన వారిగా గుర్తిస్తున్నారు. వీరంతా కూడా దొంగతనాలు చేస్తూ అంటే భాగాలు పంచుకునే విషయంలో ఈ గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా స్థానికంగా ఈ ఘటన ఒక్కసారిగా అటు పోలీసులను, ఇటు స్థానిక ప్రజలను పూర్తి స్థాయిలో ఆందోళనకరంగా మార్చినటువంటి సిట్యుయేషన్ అయితే కనపడుతుంది. ఇక ఇప్పటికే ఆ ప్రాంతానికి చేరుకున్నటువంటి ఏసీబీ సైతం కూడా అక్కడ ట్రూ స్ట్రీమ్ ఆధారంతో ఆధారాలను సేకరించారు. మొత్తంగా హత్య దేనికి చేయాల్సి వచ్చింది, ఎందుకు అతన్ని చంపాల్సి వచ్చింది అనే క్రమంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. మొత్తంగా నలుగురు నిందితులు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలుస్తున్నప్పటికీ పూర్తి స్థాయి విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి డీజీపీ రేపు మధ్యాహ్నం తర్వాత ఒక ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. అత్యంత కిరాతకంగా రంగారెడ్డి బైపాస్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా స్థానికంగా ఇదొక చర్చాంశనీయంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఏదేమైనప్పటికీ అంటే రాత్రి వేళలో కాకుండా పట్టపగలే ఈ దారుణ హత్య చోటు చేసుకోవడం, అత్యంత కిరాతకంగా అక్కడ ఆ వ్యక్తిని చంపడం, ఆ ప్రదేశం అంతా కూడా రక్తంతో నిండిపోయి పూర్తిగా భయాందోళన కలిగించే విధంగా కూడా ఈ హత్య చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇప్పటికే ట్రూ స్ట్రీమ్ సాయంతో కూడా పూర్తిగా ఆధారాలను సేకరించి త్వరితగతిన కేసును ఛేదిస్తామని చెప్పి కూడా షాద్‌నగర్ పోలీసులు చెప్తున్నటువంటి సిట్యుయేషన్ కనపడుతుంది. ఇది రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలో జరిగినటువంటి హత్యకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్‌తో శంకర్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.